మంచి ఆత్మీయ వచ్చిన మంచి సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం సమర్పించుకున్నారు. 550 పాటలు చూడకుండా పాడతారు, అసలు చూడాల్సిన అవసరమే లేదు. అతి కృప దేవుడు ఆయనకు ఇచ్చారు. రెండోదిగా శ్రీశైలం నుంచి ఉన్న అన్న చాలా సీనియర్, మా దగ్గర రావటమే మహా గొప్ప భాగ్యం. ఓసన్న మినిస్ట్రీలో ఆనంద జయకుమార్ గారితో పాటు వారు సేవలో ఉన్నప్పుడే కనీసం మేము లక్షల్లో కూడా పొందలేనప్పుడు నేను పిలిచినప్పుడు తమ్ముడు ఖచ్చితంగా వస్తాను నాన్న అని చెప్పి చక్కగా చెప్పారు. ఆ అన్నకి కూడా మరి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు. విజయవాడ నుంచి వచ్చిన దైవ సేవకు వారు రాత్రి వెళ్ళిపోయారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. లేకపోతే మార్కయ్య గారు, జల్దీ మార్కయ్య గారు పెద్దలు, వారు కూడా మమ్మల్ని సేవలు బలపరిచారు. వారి అనుభవాలు చాలా గొప్పవి, వారికి కూడా ప్రత్యేకమైన 2 వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుబ్బాయిపాలెం సంఘస్థుల గురించి చెప్పే ముందు నా టీం మెంబర్స్ ఉన్నారు. తమ్ముడు నానిబాబు, తమ్ముడు వేణు, తమ్ముడు మోజీ, చంటి. ఈరోజు ఈ మందిరం ఎట్లా ఉంది అంటే నాటదాకా ఇట్లా ఉండేది కాదు. దాకా చిన్న గది, అవి అక్కడ దాకే ప్లాస్టిక్ వేసి ఉంది సరే, అక్కడ దాకే. పోయిన సంవత్సరం నేను ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏడుపు వచ్చేది, ఎంత కూర్చోలేము, కాళ్ళు నొప్పులు పడిపోయి, ఆ ఫ్లోరింగ్ కూడా లేదు, చాలా బాధపడిపోయాడు. ఎంత బాధ అంటే ఈరోజు కూర్చుంటే ఇక్కడ పాలరాతి టైల్ చేశారు. అల్లుగా తమ్ముళ్ళే ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయాలి తమ్ముడు అంటే నేను ఏం చేసింది లేదు, నువ్వు అక్కడే ఉన్నాను తమ్ముళ్ళు. వాళ్ళందరూ వచ్చి సుబ్బాయిపాలెం అల్లుగా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే నా కొడుకు నన్ను బావా అంటాడు. పెద్ద ఫెలోషిప్ నన్ను పిలిచేది గట్టిగా ఇష్టం అల్లుగా అంటే వాళ్ళ లెక్కలో బాబా అంటే నాన్న అని, వాడేమో కొంచెం నోరు తెరక్క బావా అది చూసి అందరూ నవ్వుతున్నాడు. వస్తున్నాడు నీకు అడిగి వస్తాను. వాళ్ళు చూడక 21 రోజులు అయిపోయింది, ఇక్కడే ఉంటున్నారు. 21 రోజుల నుంచి వాళ్ళు ఇప్పుడే వచ్చారు. అల్లెలుయా. మందిరం అంతా ఇలా వచ్చిన తమ్ముళ్ళకి ఏమి ఇచ్చుకోవడం, వారు ఉదయం ఇచ్చుకోవడం. ఆ తమ్ముళ్ళందరికి టీం మెంబర్స్ రూపాయి నేను వాళ్ళకి ఇవ్వలేదండి, వాళ్ళే ఇంకా ఎదురు పెట్టి మందిరాన్ని ఇక్కడికి వచ్చి ఇంతగా జరగడానికి నాకు దేవుడు అంటే వాళ్ళ కోసం ఒక్కసారి మనం చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని తర్వాత సుబ్బాయిపాలెం సంఘస్థులు గురించి చెప్పాలంటే నేను మీటింగ్ పెడుతున్నాను లేదా ఉపవాసం కూడా పెడుతున్నాను అని నేను పోయిన సంవత్సరం స్టార్ట్ చేశాను. అమ్మ వస్తున్నాను అది బావా అసలు పోయిన సంవత్సరం స్టార్ట్ చేసింది. పోయిన సంవత్సరం స్టార్ట్ చేసాం, చక్కగా 21 రోజులు బాగా జరిగింది. ఈ సంవత్సరం కూడా దేవుడు మహాకృపను బట్టి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ప్రభు జరిగించారు. ఉపవాస ప్రాంతంలో చాలా మంది పాల్గొంటున్నారు. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన కుటుంబాలు అందరికీ ఒక్కరికని చెప్పలేను. రాత్రి అంతా వీటిలో ఏర్నాన్న వాళ్ళు యవనస్తులు రాత్రి అంతా నిద్రపోలేదు. మేఘన, అనిత, కీర్తన, మరియమ్మ అసలు నిద్రపోకుండా మీ అందరి కోసం నేను కాదమ్మా వాళ్ళే ఉండారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాదేం లేదు, మా భార్యను తీసుకొచ్చాడు పడుకున్నా అంతే. రాత్రి నుంచి ఇంకా చేస్తానే ఉన్నారు. వాళ్ళకి ఏమిచ్చినాక ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఫోటో వేయటం కానీ టీ పెట్టడం కానీ అబ్బా ఇలాంటి ప్రేమ కలిగిన సంఘాన్ని నేను ఇంకా చూస్తానో లేదో నాకే హల్లెలూయా. కాబట్టి వారికి అక్కడ తల్లి శారమ్మ తల్లి గారు, ఆ తల్లి గారు అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ రాత్రి ఆ మెట్లు జారుతూ ఉంటాయి. ఇంకా మెట్లు అక్కడ సరిగ్గా అయినా కానీ కనబట్టుకొని రాత్రి పగలు 23 రోజులు ఒక్కరోజు మిస్ అయింది అంతే. ఏదో ఊరేళ్ళు వచ్చింది, మిగతా 20 రోజులు మాతోనే ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పెద్దగా ఉండి చక్కగా పెద్దగా వచ్చి కుర్చీలో కూర్చొని పిల్లలందరూ వచ్చి చక్కగా చిన్న మందగా ప్రార్థన చేసుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. ఒక్కరి పేరే చెప్పడానికి లేదు. శారమ్మ తల్లి గారు, యేషబ్ గారు, అదేవిధంగా కామేశ్వరి గారు, అదేవిధంగా చంచారావు గారు వాళ్ళు కానీ లేదా చిన్న ప్రతి ఒక్కరు నాన్న అందరూ కూడా ఈరోజు అందరూ ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ ప్రేర్ చేసినట్టు కలిగి చాలా సంతోషకరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మా సంగతి మీకు చెప్పకూడదు అనుకుంటున్నా, నేను ఎక్కడ చెప్పను కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మా సంఘస్థులు ప్రేమించడమే కాదు ఇవ్వటం కూడా తెలుసా. హల్లెలూయా. రాత్రి నాకు అసలు ఏం అర్థం కాలేదు, కూర్చున్నా అక్కడే కూర్చున్నా.